సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఇప్పుడున్న ఈ కాలంలో సక్సెస్ డెఫినేషన్ అంటే చాలా భయంకరంగా మారిపోయింది. ఎంత కష్టపడినా, ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎంత ఫోకస్ పెట్టి మనము గోల్స్ని క్లియర్ చేసుకోవాలన్నా, గోల్స్కి చేరువలో వెళ్ళాలి అన్నా, ఎంత కష్టపడినా సరే మన కొంతమందికి సక్సెస్ అనేది రావడం లేదు. ఎందుకు అంటే మార్కెట్లో ఇప్పుడు ఏ జాబ్స్ లేవు, ఎందులోనూ ఆపర్చునిటీస్ లేవు. ఒకవేళ ఉన్నా కూడా కొత్త వాళ్ళని అయితే తీసుకోవడం లేదు. సో ఇలాంటి దానిలలో మనం ఇంకా ఏం చేసి సాధించాలి, ఏ టైప్లో మనం కష్టపడితే మనకి సక్సెస్ వస్తుంది అనేది ప్రతి ఒక్క అబ్బాయికి క్లారిటీ అయితే లేకోకుండా పోయింది. సో ఏ దాంట్లో చేసినా కూడా మనకైతే మన బ్యాడ్ టైం అనేది మనల్ని ఎంతగా డౌన్ అయితే చేస్తుంది అంటే అంత డౌన్ చేస్తుంది. ఎంత కష్టపడినా సరే మనకైతే సక్సెస్ అనేది దగ్గర ఉన్నట్టే ఉంటుంది, కానీ చేతికి అందదు. సో ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటో ఏం అర్థం కాదు, కానీ మనము జీవితాంతం మనం ఇలాగే కష్టపడుతూనే ఉండాలి. ఏదో ఒక రోజు మనకి సక్సెస్ అనేది మన లైఫ్లోకి వచ్చే అవకాశం 1000% అయితే ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క లైఫ్లో దేవుడు అయితే ఆల్రెడీ రాసి పెట్టే ఉంటాడు దేవుడు తలరాతలో. వీడికి ఈ టైంలో, ఈ ప్లేస్లో, ఈ డేట్కి వీడికి సక్సెస్ రావాలి, ఈ పని చేస్తే వాడు సక్సెస్ అవుతాడు అనేది ఆల్రెడీ రాసి పెట్టింటారు. కాబట్టి మనము దానికి దగ్గరికి వెళ్ళేంత వరకు, దాన్ని చేరుకునే వరకు మనము ఇలాగే కష్టపడుతూ ఉండాలి, ఇలాగే బాధపడుతూ ఉండాలి, ఇలాగే హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి, ఇలాగే ఫోకస్ చేస్తూ ఉండాలి, ఇంకా గోల్స్ని అయితే పెంచుకుంటూ వెళ్ళాలి. సో మనం ఎంత కష్టపడుతున్నాం, ఏం చేసి ఏ దాని మీద కష్టపడుతున్నాం, మనం కష్టపడుతున్న వే కరెక్టా, మనం వెళ్ళే దారి కరెక్టా, మనం ఎంచుకున్న ప్యాషన్ కరెక్టా, లేకపోతే ఏదన్నా చేంజెస్ చేసుకోవాలా అనేది ప్రతిరోజు ఆలోచిస్తూనే ఉండాలి. మన లైఫ్ని ప్రతిరోజు డిజైన్ చేస్తూనే ఉండాలి. అప్పుడే మనకు సక్సెస్కి చాలా దగ్గరికి స్టెప్స్ అయితే పడుతూ ఉంటాయి. సో ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ మనమైతే వెళ్ళాల్సిన అవసరం అయితే 100% అయితే ఉంది. మనము ఎంత కష్టపడి మనము మిగతా ఏ ఎమోషన్స్ కానీ, ఏది ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లేకోకుండా మనము మన కంటికి ఓన్లీ లక్ష్యం మాత్రమే కనపడాలి. ఆ లక్ష్యాన్ని చేరుకునేంత వరకు మనము తిండి, నిద్ర, దప్పిక ఏది ఉండకూడదు మనకి. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ గోల్. ఆ గోల్ని రీచ్ అవ్వడానికి మనం ఎన్ని ప్రయత్నాలైనా చేయొచ్చు, ఎంతమందినైనా దాటి వెళ్ళొచ్చు, కావాలంటే వేరే వాళ్ళని సహాయం కూడా తీసుకోవచ్చు. ఇలాంటివి ఖచ్చితంగా మనం సాధించే తీరాలి. అప్పుడే మనకి సొసైటీలో ఒక పేరు ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది, మనీ ఉంటుంది. ఆ మనీ ఉంటేనే అందరూ మాట్లాడతారు. దానికోసమే అందరూ కష్టపడేది. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.